ఒక్కడే గురువు ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. గురువు బోధించేవాడు, అందరిలో పనిచేసేటటువంటి వాడు ఒక్కడే, వాడు దక్షిణామూర్తి. కాబట్టి అనేకం గురువులు లేరు, అనేకం దేవతలు లేరు. ఆయన జీవులు ఎంతమంది? 84 లక్షల జీవరాశులు లేరు, జీవుడు ఒక్కడే. వాడే 84 లక్షల జీవరాశుల ఉపాధులను మార్చుకుంటున్నాడు. అది ఉపాధి భేదమే తప్ప జీవుడు భేదం కాదు, జీవుడు కూడా ఒకడే. ఇట్లా అనేకం నీకు తోచినప్పుడల్లా, ఏమంటే తినడానికి ఫుడ్ వరల్డ్ లో ఎన్ని ఉంటాయి? అనేకం. పళ్ళు తినచ్చు, కూరలు తినచ్చు, కాయలు తినచ్చు, లేదా పుష్పాలు తినచ్చు, లేకపోతే ఆకులు తినచ్చు. ఇలా అనేకం చెప్తాం అనుకోండి, ఇవంతా అనేకం కాదు, ఏకం. ఎందుకని? అహంచ బ్రహ్మ, భోక్తాచ బ్రహ్మ, అన్నంచ బ్రహ్మ. ఏది తిన్నా అన్నమే కదా, ఆహారమే కదా. ఆ ఆహారం బ్రహ్మము. ఏమండి, పంచభూతాల 5 అని అంటారా, ఒకటే అంటారా? పంచమహాభూతములు లేవు, ఒక్క బిందువే పంచభూతములైనది. ఒక్క బిందువే 33 కోట్ల దేవతలయ్యింది. ఒక్క బిందువే గురుమండలం కూడా అయ్యింది. బిందూనాం సర్వదేవతాం ప్రతిష్ఠితం బింద్వయో శివ త్రికోణయోర్షష్ఠి. బిందు త్రికోణ సంయోజనం చేత సృష్టి ఏర్పడింది. శివశక్త్యాత్మకంగా సృష్టి ఏర్పడింది. ఉన్నది ఆత్మ ఒక్కటే, ఉన్నది పరము ఒక్కటే, ఉన్నది పరవాక్యం ఒక్కటే. ఒక్కటే అనకూడదు అనమాట, ఒకటంటే 2 అనాల్సి వస్తుంది. ఉన్నది పరవాక్యం, ఉన్నది బ్రహ్మము, ఉన్నది ఆత్మ. ఉన్నదానిని గుర్తించుట, కదలని దానిని గుర్తించుట, మారని దానిని గుర్తించుట. అప్పుడు పరిచ్ఛిన్నత లేకుండా మారేదానిని, కదిలేదానిని, లేని దానిని గుర్తిస్తే పరిచ్ఛిన్నత అవుతుంది.